ఎందుకంటే నా హెల్త్ మంచిగా లేదు. కొంచెం జ్వరంతో ఉన్నా, నేను కాళ్ళు చేతులు మొత్తం గుంజుతున్నాయి. 6 కిలోమీటర్లకు ఒక 101 రూపాయలు వచ్చినాయి. पैसे डाल रहा ना भैया. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయస్, ఇప్పుడు ప్రజెంట్ నేను రోడ్ నెంబర్ 2లో ఉన్నా. శ్రీనగర్ కాలనీ నుంచి ఒకటి బంజారా హిల్స్కి ఒక రైడ్ పడ్డది. ఇది పొద్దున్న నుంచి ఇది 3వ రైడ్. ఇది పొద్దున్న సార్ 2 ర్యాపిడో రైడ్లో కొట్టిన. ఓలా నాది వ్యాలెట్ మైనస్ ఎక్కువైపోయింది. ఇంత 260 రూపాయలు ఏమో ఎక్కువైపోయింది. రైడ్లు యువర్ సస్పెండెడ్ అని పడ్డది. రైడ్లు వల్లే దాన్ని రీఛార్జ్ చేద్దామని చెప్పి పొద్దున్న ర్యాపిడో నడుపుతాను. లాస్ట్ ఇప్పుడు రోడ్ నెంబర్ 10లో ఉన్నా. నేను జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్నా. ఇందాక సేమ్ ఇదే ఎగ్జాక్ట్ లొకేషన్ నుంచి ఒక కస్టమర్ తీసుకుపోయినా శ్రీనగర్ కాలనీకి. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడనే దింపిన. ఎంత అప్ అండ్ డౌన్కి 130 రూపీస్ తీసుకున్నా. పోగా 61 రూపీస్ చూపెట్టింది. కొంచెం తిరిగచ్చుడు ఉంటుంది కాబట్టి మళ్ళీ కొంచెం ఒక 500-600 మీటర్స్ ఎక్కువ పడుతుంది. మళ్ళీ రిటర్న్ దాకా 130 అని చెప్పిన. 130 ఇచ్చినాయి. 130 వచ్చినాయి. దీనికి ఎంత మా అంటే మూడు ఒక 6 కిలోమీటర్ తిరిగిన అంతే. 6 కిలోమీటర్లకు ఒక 130 రూపాయలు వచ్చినాయి. A few moments later. ఓకే, రోలెక్స్ రాడో షోరూమ్ ఉంది కదా, అక్కడే ఉన్నారా మీరు? ఓకే డన్, ఓకే డన్ డన్. ఓకే అండి, వస్తున్నాను. 1 మినిట్, యూటర్న్ తీసుకోవాలి. $38 అండి. చేంజ్ ఏంటి సార్? చేంజ్ ఏం లేవు. पैसे डाल रहा ना भैया, हो गया जा रहा हूँ ऑलरेडी. గాయస్, ఇందాక చేసినట్టు రాబు పెద్దమ్మగుడి నుంచి తీసుకోవచ్చిన. పెద్దమ్మగుడి నుంచి 3 కిలోమీటర్ ఉండే. 2.9 కిలోమీటర్స్ ఉండే. 2.9 పికప్ ఒక 1.2 కిలోమీటర్స్ పికప్ అయినా. అన్నిటి కలుపుకొని ఒక 40 రూపాయలు వచ్చినాయి నాకు. అంతే 40 రూపాయలు. ఇంకా దీనిలో కట్టింగ్ ఉంటుంది, ఇంకా తక్కువ వచ్చినాయి. మరి అదే నాకు అర్థమవుతలేదు. 40 రూపాయలల్లో 6 రూపాయలు కట్ చేసుకున్నాడు. 36 రూపాయలు వచ్చినాడు సార్. 34 రూపాయలు తక్కువ వచ్చినాయి. మరి రైడ్కి ఎందుకో. నా ఫిలింనగర్ నుంచి శ్రీనగర్ కాలనీకి ఒక రైడ్ పడ్డది ఇప్పుడే. పికప్ ఎంత కిలోమీటర్ ఉన్నది ఇక్కడ నుంచి, నేను ఉన్న దగ్గర నుంచి. ఈ డ్రాప్ అయిపోయిందంటే నేను సీదా ఇంటికి వెళ్ళిపోతాయా. ఎందుకంటే నా హెల్త్ మంచిగా లేదు. కొంచెం జ్వరంతో ఉన్నా, నేను కాళ్ళు చేతులు మొత్తం గుంజుతున్నాయి. ఈ చలికి అందరి పరిస్థితి ఇట్లనే ఉన్నది. రోజు మొత్తం ఇంటికాడ ఉంటే బోరు కొడుతుంది. కొంచెం తిరిగిపోదామని వచ్చిన. ఇంటికాడ ఉండి ఒక రోజు మొత్తం ఉండాలంటే రోజు ఘోరంగా కష్టంగా గడుపుతాను. నాకు రోజు ఇంటికాడ ఉంటే, రూములు ఉంటే. యూట్యూబ్ చూసి యూట్యూబ్ బోర్ కొట్టింది. యూట్యూబ్లో కొత్త వీడియోలు ఏం దొరుకుతలేవు నాకు. ఇన్స్టాగ్రామ్ అన్న చూద్దామని ఇన్స్టాగ్రామ్ ఎంతసేపు చూస్తాం, రీల్స్ కొట్టి ఇన్స్టాగ్రామ్ బోర్ కొట్టింది. ఇంటికాడ ఉంటే ఏమవుతుంది, మధ్యాహ్నం వరకన్నా ఒకసేపు చేసుకుంటే ఒక 200-300 వస్తాయి కదా అని చెప్పి బయటికి వెళ్ళిన. ఇవాళ అంతగానే ఏం సంపాదించలేదు నేను. మహా అంటే పొద్దుడికి వెళ్ళి ఒక ఇప్పుడు ఈ రైడ్తో ఒక 300 రూపాయలు అయితే ఏమంతే. నిన్న కూడా అంతే, ఒక 300 రూపాయలు ఏమో నిన్న చేసిన. రాపిడో రైడ్ అయితే అయిపోయింది. ఎంత దానికి 57 రూపాయలు వచ్చినాయి అంతే. 57 రూపాయలల్లో ఈజీగా 5-8 రూపాయలు అయితే వేసుకొని పోతాడు పక్కా. ఎంత వేసుకున్నాడో కూడా చూడలేదు నేను. ఇక ఆర్టీడీఎస్సీ గల్లీలకి వెళ్ళొచ్చి చూసా కూడా మెట్రో వరకు అయితే వచ్చిన. ఇక పోదామని చెప్పి ఇంటికి. మీరు లాస్ట్ వరకు వీడియో చూసినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది నాకు కూడా. మీరు
అంతే ఈ రోజుకైతే తింటే గాయస్ రైట్ మరి ఇక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళా రేపు పొద్దున కొత్త వీడియోతో మళ్ళా కలుద్దాం. బాయ్ బిజీ పీపుల్.